హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మేము ఎల్లోరా కేవ్స్కి వచ్చాము. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. మేము వెళ్ళింది సండే రోజు. ఆ రోజైతే ఎంట్రీ ఫ్రీయే ఉండే. అండ్ ఎవ్రీ ట్యూస్డే మనకి కేవ్స్ అయితే క్లోజ్ ఉంటాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నుంచి 30 కిలోమీటర్స్ దూరంలో ఈ కేవ్స్ అయితే ఉన్నాయి. మనం ఔరంగాబాద్ రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి బస్లో కానీ కార్ ఆర్ ప్రైవేట్ వెహికల్స్లో మనం ఎల్లోరా కేవ్స్కి రీచ్ అవ్వచ్చు. ఎల్లోరా కేవ్స్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటిగా గుర్తించింది. వీటిని 5 నుండి 10వ శతాబ్దం మధ్యలో చరణదారి కొండల్లో నిర్మించారు. ఈ గుహలు సుమారు 2 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్నాయి. మొత్తం 34 గుహలు ఉంటాయి. వీటిలో ఫస్ట్ 12 గుహలు బౌద్ధ మతానికి చెందినవి, 13 నుంచి 29 గుహలు హిందూ మతానికి సంబంధించినవి అండ్ 30 నుంచి 34 గుహలు జైన మతానికి సంబంధించినవి. మేము వెళ్ళే టైంకి చాలా వర్షం పడడం వల్ల అన్ని గుహలైతే మేము చూడలేకపోయాము. సో మెయిన్ 16th గుహ, అది కైలాస దేవాలయం గుహ, దానికైతే ఇప్పుడు మనం వెళ్తున్నాం. లోపలికి ఎంటర్ కాగానే చుట్టూ 4 ఏనుగులతో ఉన్న ఒక అమ్మవారి శిల్పం మనకి కనిపిస్తుంది. అది డీప్గా అబ్జర్వ్ చేస్తే ఆ పైనున్న 2 ఏనుగులు అమ్మవారికి అభిషేకం చేస్తున్నట్టు కనిపిస్తాయి. మనం లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ 2 సైడ్స్ ఒక 2 పెద్ద స్తూపాలు అయితే ఉన్నాయి. మనం లెఫ్ట్ సైడ్ వెళ్తూ ఉంటే ఏనుగు కనిపిస్తుంది కదా, కానీ దానికి తొండం అయితే లేదు. అది ఈ మధ్య విరిగిందైతే కాదు. నేను వీడియో లాస్ట్లో 18th సెంచరీలో ఈ కేవ్స్ ఎలా ఉన్నాయో ఫొటోస్ యాడ్ చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ గుడి చుట్టూ చూస్తే మనకి సభా మండపాల్లాగా ఒక హాల్స్ లాగా నిర్మించారు. సో 2 ఫ్లోర్స్లో ఉంది అది కూడా. ఈ మెయిన్ శివాలయం గోడ చూడండి, అన్ని ఏనుగులనే చెక్కారు. అంటే మనకి ఏనుగులు ఆ గుడిని మోస్తున్నట్టు కనిపిస్తుంది.
ఈ టెంపుల్ వాల్ పైన చూడండి ఈ చిన్న చిన్న శిల్పాలను కూడా ఎంత బాగా చెక్కారో. సో ఈ వీటిని అబ్జర్వ్ చేస్తే ఇది రామాయణ కథని చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడైతే మనం శివాలయం లోపలికి వెళ్దాము. దీనికి 2 సైడ్స్ నుంచి ఎంట్రన్స్ అయితే ఉంది. సో ఈ మెట్లు చూడండి కొంచెం డేంజరస్గానే ఉన్నాయి. వర్షం పడడం వల్ల ఈ స్టెప్స్ అయితే స్లిప్ అవుతున్నాయి. ఈ టెంపుల్కి గోపురం అనేది 2 ఫ్లోర్స్లో ఉంది. రష్ ఎక్కువ ఉండడం వల్ల అండ్ కొంచెం చీకటి పడడం వల్ల మేము మెయిన్ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళలేదు. అండ్ ఆపోజిట్లో ఉన్న మండపం వైపు వెళ్తున్నాం. ఇక్కడ పైనుంచి చూస్తే వ్యూ అయితే చాలా బాగా అనిపిస్తుంది.
సో నేను ముందు చెప్పినట్టు 18th సెంచరీ ఫొటోస్ అయితే యాడ్ చేశాను. మీరు ఫుల్ వీడియో చూస్తే మీకు డిఫరెన్సెస్ అనేవి తెలుస్తాయి. లైక్ పాతవి ఫొటోస్కి ఇప్పుడు ఎలా డెవలప్మెంట్ అయింది, యునెస్కో తీసుకున్న తర్వాత చాలా డెవలప్మెంట్ అయితే జరిగింది. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టాటా, బాయ్ బాయ్.